ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమల అడవిలోని సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో జాతరకు వెళ్లే మార్గం మొత్తం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు చెక్పోస్ట్ నుంచి ఫరహాబాద్ చెక్పోస్ట్ వరకు రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు పోటెత్తడంతో మల్లన్న స్వామి దర్శనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల టైం పడుతోంది. క్యూ లైన్లతో చిన్నపిల్లలు, ముసలివాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూ లైన్లలో తోపులాటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. నెక్స్ట్ గుట్టనే ఎక్కేది లేదు, కింద దిగాలి, ఎక్కాలి. శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదిమవాసి యాత్రా స్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్లిన తర్వాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం చేసి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ జలపాతానికి సందర్శకులందరూ ముగ్ధులవుతారు. సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్హాపూర్ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వన్యమృగాల సంచారం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అడవి ప్రాంతంలో కొనసాగుతున్న సలేశ్వరం లింగమయ్య జాతరను మరో 2 రోజులు పొడిగించాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తడంతో ఫరహాబాద్ గేట్ నుంచి విపరీతమైన రద్దీ నెలకొంది. దర్శనానికి గంటల తరబడి దట్టమైన అడవి ప్రాంతంలో వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నెక్స్ట్ గుట్టనే ఎక్కేది లేదు, కిందకి దిగాలి, ఎక్కాలి.